వెంకటస్వామి గారు రైట్ రైట్ జయరాం గారు మీరేం చెప్తారు ఈ ప్రచారానికి సంబంధించి? గతంలో కేంద్రంలో అటు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, మేము నిధులు ఇస్తున్నాం మున్సిపాలిటీలు కాబట్టి ఇటు పంచాయతీలు కాబట్టి అన్నిటికీ మేము ఇస్తున్న నిధుల మీదే రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి అన్న తరహాలో బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక గతంలో బీఆర్ఎస్ ఏం చేస్తుంది అంటే మేము హైదరాబాద్ కి చాలా ఘనంగా చేస్తాం, మున్సిపాలిటీలు బాగా చేస్తామని అటు బీఆర్ఎస్ చెప్తుంది. ఇక ఎటు క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే ఇటు కాంగ్రెస్ దగ్గర వస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? మొన్నటికి మొన్న నిర్మలా నిర్మల గారి బడ్జెట్ లోపల తెలంగాణకు కుచ్చుటోపి. సో కొంతవరకు బెనిఫిట్ అయింది ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రభుత్వంలో భాగమై ఉన్నారు. సో అక్కడ వాళ్ళకి అవసరంగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద వరాల జల్లు చాలా మెరుగైన దీవెనలు అక్కడ ఉన్నారు. మా తెలంగాణలో మొన్నటికి మొన్న కూడా నిర్మలా సీతారామన్ గారిది ఏం జరిగింది కనుక ఏమి ఇచ్చారో నాకు తెలియదు. మరి నేను దాంట్లోపల ఉన్నది చాలా క్లియర్ గా చూశాను. ఇక్కడ తెలంగాణకు ఏ విధమైన బెనిఫిట్, జీరో బెనిఫిట్ అనే విషయాన్ని ఇట్స్ అ వెరీ క్లియర్. ఏదో ట్రైన్లు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి ఏదో ట్రైన్ల గురించి చెప్తుంటారు. పెద్దగా ఆ ట్రైన్ల గురించి దాని వల్ల ప్రజలకు వచ్చే, ప్రభుత్వానికి వచ్చే లాభం తప్పితే ప్రజలకు ఏ విధమైనటువంటి ఎంప్లాయ్మెంట్ వచ్చిందో నాకు తెలియదు. సో అది పక్కన పెట్టేద్దాం. అంటే బీజేపీ చెప్పే మాటలలో తెలంగాణకు ఎక్కడైనా ఇప్పటి వరకు ఏ విధంగా బెనిఫిట్ జరిగిందో చెప్పాలి, అది లేదు. నెక్స్ట్ వచ్చేసి బీఆర్ఎస్ విషయానికి వచ్చేస్తే ఇంకా రియలైజ్ కాకపోతే ప్రజలు నమ్ముకుంటారు. అంటే మీరు ఆన్సర్ చేయటం, ఇప్పుడు రాంబాబు గారు చెప్తున్నట్టు ఆన్సర్ చేయటం కాదు, మీ పని ఆన్సర్ చేయాలి ప్రజలకు. మీ నోరు కాదు, నోరును ఆన్సర్ చేపిస్తేనే ప్రజలు పక్కన పెట్టేసిండ్రు. నోట్లతోనే ఆన్సర్ చేయడం కాదు, పనితోనే ఆన్సర్ చేయాలి. పనితోనే ఆన్సర్ చేసే విధానాలు ఇంతవరకు బీఆర్ఎస్ లో నాయకులకు ఒరవడుచుకోలేదు. ఇంకా మేము మా చేతిలోంచి ప్రభుత్వం పోయిందనే ఆవేశాలతోని, ఆలోచనతోని బతుకుతున్నారే తప్ప ప్రజల కోసం పనిచేయాలని లేదు. ఉన్నట్టు అయితే విద్య, వైద్యం మీద, ఆల్కహాల్ మీద ఎందుకు పనిచేయటం లేదు? విద్య కావాలి, వైద్యం జరగాలి. ఇప్పుడు పూర్తి స్థాయి లోపల కుంటుబడిపోయినాయి రెండు వ్యవస్థలు. విపరీతమైన ఆల్కహాల్, 75,000 కోట్ల ఆల్కహాల్ ఈరోజు ప్రజల మీద రుద్దుతుంటే, తాగిపిస్తుంటే చస్తున్నారు. ఈ మూడు విషయాలు ఎందుకు మాట్లాడరు అంటే ఎవరికైనా కూడా, రాజకీయ నాయకుడు ఎవరికైనా కూడా, రేవంత్ కావచ్చు, లేదు అనుకుంటే కేసీఆర్ కావచ్చు, ఇటు వచ్చేసి మోడీ కావచ్చు, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రజల మీద వ్యాపారం ఎట్లా చెయ్యాలి, ప్రజల్ని ఎట్లా దోపిడీ చెయ్యాలి, మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా వాళ్ళను దోపిడీకి గురి చేస్తున్నారు తప్ప వాళ్ళ బిడ్డలను కానీ వాళ్ళకి కానీ ఆర్థిక పరమైన ప్రొటెక్ట్ చేయాలనే విధానాలు లేవు. మీరు హెల్త్ విషయంలో చేసినా, ఎడ్యుకేషన్ విషయం చేసినా ఇట్స్ ఎ గ్రేట్ ప్రొటెక్ట్ అవుతుంది. ఈరోజు ప్రధానంగా WHO క్లియర్ గా చెప్తున్నది, ఐక్యరాజ్య సమితి క్లియర్ గా చెప్తున్నది ఏంటి అంటే, ఒక మనిషి సగటు సంపాదన లోపల 60% విద్యా వైద్యం మీద ఖర్చు అవుతుంది. రిమైనింగ్ 40% మీరే లాక్కుంటున్నారు తాగుబోతులను తయారు చేసి. దీనికి కదా మనం సిగ్గుపడాల్సిందే. ఇది ఎవరు ప్రశ్నించాలి? ప్రతిపక్షాలు ప్రశ్నించాలి. బీజేపీకి అంత సినిమా లేదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి. ఇక బీఆర్ఎస్ కు మీకన్నా లేకపోతే ఎట్లా? ఎందుకంటే మేమే 40,000 కోట్ల విపరీతమైన మద్యాన్ని అమ్మినాము, ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటే నెక్స్ట్ మాకు అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుందన్న. బిఫోర్ తెలంగాణ లోపల వచ్చిన ఆల్కహాల్ మీద ఆధారం 14,000 కోట్లు అయితే, 9 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం 40,000 కోట్లు, ఇప్పుడు 75,000 కోట్లు. అరే మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం? మనం మాట్లాడడానికి ఏమన్నా సోయుందా? ఈ రోజు విద్యా వైద్యం విషయానికి వస్తే కార్పొరేట్ హాస్పిటల్ బతికించడం కోసం కంకణం కట్టుకున్నాడు రాజనరసింహ. దాన్ని ప్రశ్నించే దమ్ము మీకు లేదా? అంత చేతగాని వాళ్ళుగా ఉన్నారా? ఎప్పుడు పైసల కోసం లొల్లేనా, పరువు కోసం పాకులాటేనా, ప్రజల కోసం లేదా అని ప్రజలు అడుగుతున్నారా? దాని గురించి మాట్లాడండి. బీఆర్ఎస్ నుంచి మీ నాయకులు కేసీఆర్ మాట్లాడిపించండి. కేసీఆర్ మాట్లాడు, సరే ఆయన సైలెంట్ గా ఉన్నాడు, ఏదో దాని పని ఎంతో సైలెంట్ అనుకుందాం. మరి ఈ హరీష్ రావుకు అండ్ టీమ్, కేటీఆర్ అండ్ టీం ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? మేము మాట్లాడుతున్నాం, మేము కొట్లాడుతున్నాం, మీరేం చేస్తున్నారు?
కత్తి వెంకటస్వామి లాంటి వ్యక్తి ఆ ప్రభుత్వంలో ఉండి కూడా మా ప్రభుత్వంలో ఇవి లేవు కావాలి అంటే ఒక విద్యావంతుడు అడుగుతున్నాడు. ఇట్లా అనేక మంది కాంగ్రెస్ లీడర్లు అడుగుతున్నారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పుట్టిన దరిద్రం ఏంటంటే ఎవడో బయట నుంచి వచ్చిన పార్టీ వాడు కాంగ్రెస్ లో ఉన్నాడు తప్పితే కాంగ్రెస్ పాలన కాదు. ఇది వచ్చేసి కూటమి ప్రభుత్వము. ఒక చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, మరొక వైపు వచ్చి పవన్ కళ్యాణ్, ఈరోజు బీజేపీ, కాంగ్రెస్. ఓ సిగ్గులేని కూటమి ప్రభుత్వం, అన్అఫిషియల్ కూటమి ప్రభుత్వం ఉందని ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఓకే జయరాం గారు, వెంకటస్వామి గారు ఏం చెప్తారు ఈ ఆరోపణలకు సంబంధించి? వెంకటస్వామి గారు ఏం చెప్తారు ఈ ఆరోపణలకు సంబంధించి? తెలంగాణలో కొత్త కూటమి ప్రభుత్వం నడుస్తుంది అంటున్నారు జయరాం గారు. ఏం చెప్తారు వెంకటస్వామి గారు? ఇప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు అట్లా అనుకుంటే దాన్ని ఏం బేస్ అని అంటే, వారికి కూడా ఏం బేస్ అని అంటే, రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీ మనిషి కాబట్టి ఎన్టీఆర్ బొమ్మ పెట్టాలని ఏడ్చిండు, సిగ్గు లేకుండా సీఎం అంటాడు. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతాడు అన్న. కాంగ్రెస్ సీఎం అంటాడు, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ బొమ్మ పెట్టాలి, ఎన్టీఆర్ తీసుకురావాలి. ఒక నిమిషం జయరాం గారు ప్లీజ్.